పుష్ప సినిమా స్టైల్లో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్వాకి గ్రామంలో పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. అయితే అతివేగంగా ఐచర్ వ్యాన్ వస్తుండటంతో పోలీసులు ఆ వ్యాన్ ను తనిఖీ చేశారు. సీన్ కట్ చేస్తే పుష్ప సినిమా లెవెల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో వ్యాన్ లో పూర్తి సోదాలు చేయగా 1 క్వింటాలో 96 కిలోల గంజాయి బయటపడింది. దీంతో వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ తన సిబ్బందితో కలిసి సారపాక బీపీఎల్ స్కూల్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా భద్రాచలం వైపు నుంచి వస్తున్న ఐచర్ వెహికల్ అతివేగంగా రావడంతో అనుమానంతో అటు వెహికల్ తనిఖీ చేయగా దాంట్లో 196 కిలోల గాంజాను అటు వెహికల్ లో ఉన్న మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులు షేక్ అల్తాఫ్ మరియు షేక్ ఖలీల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఆంధ్రప్రదేశ్ కు అటవీ ప్రాంతం నుంచి గాంజాను మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన నాందేడ్ తరలిస్తున్నారని చెప్పేసి పోవడం జరిగింది. దీనికి సహకరించిన అరకు చెందిన గురువు మరియు ఈ గాంజాను తీసుకురావడానికి వీళ్ళకు